ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని చిన్నగమ చదువుకునబడిన లేఖన నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ప్రతి ఉదయమున నీ పాద సన్నిధి చేరి అయా నీవు మాకు ఇచ్చేటువంటి దివ్య వాక్కులను పొందుకోవడానికి మీరు కృప చూపుచున్నందుకే వందనాలు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ లేఖనమును మా కొరకు దీవించమని, ఈ లేఖనములో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని చిన్నగమ, నిన్నటి దినాన్న ఎవరైతే యేసు ప్రభులు వారిని ప్రభు అని తమ నోటితో ఒప్పుకొని మరి తండ్రి అయిన సర్వశక్తి కలిగిన తండ్రి మరి ఆయనను మృతుల నుండి లేపాడు, ఆయన మన కొరకు తిరిగి లేచాడు, మృతుల పునరుద్ధానమును గెలిచాడు అని ఎవరైతే విశ్వసిస్తారో వారితో మరి దేవుడు వారికి రక్షణ అనుగ్రహించి వారితో నివాసం చేస్తానని వాగ్దానం చేశాడు. ఈ రోజున మరొక మాటతో ప్రభు మన దగ్గరికి వచ్చారు. ప్రియ దేవుని జనాంగమా, మరి ఎవరైతే యేసు ప్రభువుని ప్రభు అని తమ నోటితో ఒప్పుకొని మరి మృతులలో నుండి ఆయన నా కొరకే లేచాడు అని ఎవరైతే విశ్వసిస్తారో వారు రక్షింపబడతారని, రక్షణ చాలా సులువుగా మనకు లభ్యమవుతుందని ప్రభు సెలవిచ్చాడు. ఆ రీతిగానే మరి ఈ రోజున మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో చూసినట్లయితే మరి గ్రీసు దేశస్థుడు అని లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, మరి యూదుడని, గ్రీసు దేశస్థుడని, అన్యుడని, లేకపోతే మరి ముసల్మాన్ అని, ఇట్లా తెగలు అనేకమైనటువంటి తెగలు ఈ భూమి మీద ఉన్నాయి. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక్క ప్రభువే అందరికీ మరి దేవుడై ఉన్నాడు. అందరికీ ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉన్నాడు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి నామాలన్నిటిని మనం ఆలోచన చేసినట్లయితే నేనొక్కడనే దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఖండితంగా చెప్పినటువంటి మరి స్వరము ఏదైనా ఉందంటే, ఆ నామము ఏదైనా ఉందంటే అది యేసు నామమే. ప్రియ దేవుని జనాంగమా, నేను ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న వేస్తూ ఉన్నాను. ఈ రోజున నా ప్రభువుని యొక్క నామము ఎరిగినటువంటి వారు, యేసు నామము ఎరిగినటువంటి అన్య జనులుగా పిలువబడుతున్నటువంటి వారు, మీరు ఆరాధిస్తున్నటువంటి మీ నామాలు 33 కోట్ల మంది నామాలలో మరి ఏ నామమైనా నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా మరి వారు దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడుతున్నటువంటి వారిలో ఎవరైనా ఒక్కరైనా అన్నారా? మీ గ్రంథాలలో ఆ యొక్క మాట వ్రాయబడి ఉందా? మరి ఈ రోజున మరి ఒక్కసారి ఆలోచన చేయండి. మరి దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు అని ఏ గ్రంథమైనా చెప్తా ఉందా? మనం పరిశీలన చేసినట్లయితే, మన విజ్ఞతతో ఆలోచన చేసినట్లయితే, మరి జ్ఞానముతో ఆలోచన చేసినట్లయితే, వివేకముతో వివేచించినట్లయితే మనకు ఒకే ఒక గ్రంథము తెలియచేస్తూ ఉంది. అదే బైబిల్ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము. ప్రియ దేవుని జనాంగమా, ఈ లోకములో ఉన్నటువంటి ఏ నామమున రక్షణ కలగదు, నా నామముననే మీరు రక్షింపబడతారు అని చెప్పినటువంటి నామము కూడా యేసు నామము ఒక్కటే. మరి ఏ గ్రంథములో కూడా నేనే దేవుడను అని ఎక్కడ ఏ గ్రంథము కూడా చెప్పటం లేదు, ఏ గ్రంథములో కూడా చెప్పబడి ఉండలేదు. కాబట్టి మరి ఈ రోజున మనం ఆలోచన చేయకుండా దేవుడిచ్చినటువంటి ఉచితమైన ఈ జ్ఞానాన్ని, ఈ వివేకాన్ని, ఈ యొక్క మరి వివేకముతో కూడినటువంటి మరి మనస్సులను మనము ఆచారము అనేటువంటి దానితో ముడివేసేసి, దానితో బంధించి వేసి
దేవుడిచ్చినటువంటి శాశ్వతమైన జ్ఞానాన్ని విడిచిపెట్టి అజ్ఞానముగా బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళికి ఒక్కడే ప్రభు. ఆయనే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సజీవుడైన దేవుడు, పరిశుద్ధుడు, నిష్కళంకుడు, కరుణామయుడు, దయామయుడు, మరి ప్రేమామయుడు, మరి దీర్ఘశాంతుడు, ఇలా అనేక వేల కోట్ల నామాలు, మరి అనేకమైనటువంటి మరి నామము కలిగినటువంటి ఏకైక నామము యేసునామము. ఆ యొక్క యేసునామమును అంగీకరించినట్లయితే దేవుడు అంటున్నాడు కదా, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల ఆయన కృపచూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడే అన్నాడు. ప్రియ దేవుని చిన్నంగమా, ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాళి మరి ఆ ఒక్క ప్రభు ఉన్నటువంటి యేసు నామమున ప్రార్థన చేసినట్లయితే ఆయన మన ఎడల కృప చూపడానికి, కృప ఎందుకు అవసరమండి? ఈ రోజున మనము క్షలించుచున్నామంటే, ఈ రోజున ఈ రీతిగా మనము మరి క్షేమపరచబడి భద్రపరచబడి మరి గాలిని, దేవుడిచ్చినటువంటి ఉచిత గాలిని పీలుస్తూ మనము మనగలుగుతున్నాము అంటే ఆయన ఉచితమైన కృపయే. ఈ రోజున మనం చూసినట్లయితే అనేక పర్యాయములో త్రుటిలో మనం అంటాము కదా, ఒక్క క్షణములో కన్నురెప్పపాటులో నేను తప్పింపబడ్డాను అని అంటూ ఉంటాం. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో ఎన్నో సంవత్సరములు గతించిపోయినాయి. ఈ సంవత్సరములన్నిటను అనేక మార్లు ఆయన త్రుటిలో నిన్ను కాపాడాడు. కనురెప్పపాటున నిన్ను కాపాడి నిన్ను సజీవుల లెక్కలో ఉంచాడు. ఇది ఏమిటో తెలుసా? ఆయన ఉచితమైన కృప. కాబట్టి నీవు దేవుణ్ణి నమ్మనివాడవా అని ఆయనకి భేదం లేదు. ఎందుకంటే ఈ భూమి మీద ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళికి ఆయన ప్రభువై ఉన్నాడు. కాబట్టి అందరికీ ఒక్కడై ఉన్నటువంటి ఆ ప్రభువు నామమున నీవు ప్రార్థన చేసినట్లయితే ఆయన కృప నీకు తోడుగా ఉంచుతానంటున్నాడు. ఆయన కృపను నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. కృప కిందకు వస్తావా? కృపను పారద్రోలుకొని నీవు ఈ లోకముతో కలిసి స్నేహం చేస్తావా? ఈ రోజున ప్రభువు నీకు ఉచితంగా ఇస్తానంటున్నాడు. దాన్ని ఉచితంగా నువ్వు పొందుకోవటానికి సిద్ధపడినట్లయితే మరి దేవుని యొక్క నామమున ప్రార్థన చేయటం నేర్చుకో. అందరికీ ఒక్కడే ఉన్నటువంటి ప్రభువు నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున నీవు అనేక నామాలను ఆరాధించేవాడుగా ఉన్నావేమో. ఈ రోజున ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సత్యవంతుడైన దేవుడు, అందరికీ ప్రభు అయినటువంటి దేవుడు ఒక్కడే ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. నేను నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కడే అని అనటానికి గల కారణం ఏంటంటే, మరి ఏ నామమున రక్షణ మనకు కలగదు, మరి ఏ గ్రంథము కూడా, మరి ఈ లోకంలో ఉన్నటువంటి నామాలు కలిగినటువంటి ఎవరు కూడా నేనే దేవుడినని ఎక్కడ చెప్పిన దాఖలాలు లేవు. కాబట్టి మరి దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానం చేత మనము పరిశోధించి తెలుసుకున్న దానిని బట్టి ఈ లోకములో మరి ప్రపంచమంతా కూడా మరి యేసు నామమును అంగీకరించడానికి ఆయన సత్యశీలుడు, ఆయన ఉన్నవాడు అని నామం కలిగినటువంటి వ్యక్తి మరి ఎవరైనా ఉన్నారంటే మరి ఆయన నేను ప్రకటిస్తున్నటువంటి యేసు ప్రభుల వారే. కాబట్టి నేను తెలుసుకున్నటువంటి సత్యాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకుని ఆ సత్యాన్ని వెంబడిస్తూ ఉన్నాను. మీరు కూడా ఆ సత్యాన్ని తెలుసుకోవాలని మీకు ప్రకటిస్తూ ఉన్నాను. మీరు దీనిని వ్యతిరేక భావంతో కాకుండా సత్మనస్సుతో మంచి మనస్సాక్షితో మంచి మనస్సుతో ఈ విషయాలను ఆలోచించండి. ఈ రోజున ఆచారాన్ని మనం ఆరాధిస్తున్నామా? మరి ఉన్నవానిని ఆరాధిస్తున్నామా? లేని వాటిని ఆరాధిస్తున్నామా? దేనికి మనము మన మహిమను చెల్లిస్తూ ఉన్నాం? మన ఆరాధనలు, మన స్తుతులు ఎవరికి చెల్లుతూ ఉన్నాయి? మరి వాటిని స్వీకరించే వాటికి చెల్లిస్తున్నామా? వాటిని ఎంత మాత్రము వినలేని వాటికి మనం చెల్లిస్తూ ఉన్నామా? పిలిస్తే పలికే దేవుడు మనకు ఒకరు ఉన్నారని, మరి మాట్లాడే దేవుడు ఉన్నారని, మనతో డైరెక్ట్గా ముఖాముఖిగా మాట్లాడేటువంటి ఆ మనస్తత్వం కలిగినటువంటి, చలించి మనలో జీవించేటువంటి, మనలో నివాసం చేసేటువంటి మరి దేవుడు ఒకరున్నారని తెలుసుకోకుండా ఈ రోజున మన జీవితాలను వ్యర్థపరుచుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు.
ఈ రోజున అలాంటి వారితో నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆయన నామమున అందరికీ ఒక్కడై ఉన్నటువంటి ఆ ప్రభు యొక్క నామమున ఎందరైతే ప్రార్థన చేస్తారో వారికి ఆయన కృపను ఉచితంగా ఇస్తానంటున్నాడు. కాబట్టి మరి ఎవరైతే మరి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడతారు, కృపను పొందుకుంటారు. కాబట్టి ఏ రీతిగా మరి దేనిని ఆరాధిస్తున్నామో తెలియకుండా ఇంతకాలము గడిపినటువంటి నీ జీవితంలో ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆయన అందరికీ ప్రభు అన్నాడని నీవు ఈ రోజైనా తెలుసుకొని మరి అది భేదం లేదు, వాడు యూదుడా, గ్రీసు దేశస్థుడా, మరి వేరే మతస్థుడా, ఈ యొక్క మతాలకు మనం వెంట పెట్టుకోకుండా అందరికీ ఒక్కడే ఉన్నటువంటి ప్రభువును నామమున ప్రార్థన చేయాలని, ఆయన నామమున ప్రార్థన చేసిన వెంటనే ఆయన కృప నీకు ఉచితంగా దయచేయడానికి ఆయనకి ఇష్టపడుతూ ఉన్నాడని, ఆ కృప కిందకు నువ్వు రావాలని, ఆ కృప నీకు తోడు లేకపోతే ఈ లోకంలో నీవు ఒక్క క్షణము కూడా నీవు చలించలేవు, నీవు ఉనికిని కలిగి ఉండలేవు. కాబట్టి ఆ కృప కిందకు రా, ఆ నామమును బట్టి ప్రార్థన చేయి, ప్రభువు నామము నిన్ను మరి రక్షించునుగాక, ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు నాయనా. అవును దేవా, నీ కృపలో ఉన్న వారికి ఏ యొక్క అపాయము సంభవించదు. అవును తండ్రి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మరి ఏ నామమున రక్షణ కలగదు, అందరికీ నీ ఒక్కడే ఉన్నటువంటి నీ నామముననే మరి రక్షణ కలుగునని, నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరికీ నీవు రక్షణ ఉచితంగా అనుగ్రహిస్తావని, అయ్యా ఈ రోజున నీవు నీ నామమున ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్న వారందరి మీద నీ ఆత్మను కుమ్మరించమని, అయ్యా వారికి నీ కృపను తోడుగా ఉంచి వారి పనిపాటలలో, ఉద్యోగములలో, వారి ప్రయాణములలో తోడుగా ఉండి అయా వారికి కావలసినటువంటి ఆశీర్వాదాలను అనుగ్రహించమని, ఉదయ కాలమున నీ శ్రేష్టమైన మాటలు వారు విన్నారు నాయన. ఇంతకాలము ఆచారము చేత బందీలై ఈ రోజున నాయన ఆ బందీ గృహముల నుండి విడిపింపబడి సత్యమును తెలుసుకొని అందరికీ ఒక్కడై ఉన్నటువంటి నీ నామమున ప్రార్థన చేయడానికి వారు నాయన ఇష్టపడుతూ ఉన్నారు. అట్లాంటి ఆత్మలన్నిటినీ దీవించమని, సువార్త ప్రకటింపబడిన ప్రతి ప్రాంతానికి ఈ సువార్తను ప్రకటించే సాధనాలుగా వీరిని వాడుకోనమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.